జై శ్రీమన్నారాయణ. భగవంతుడికి పువ్వులు ఎలా సమర్పించాలి? భగవంతుడికి పువ్వులు సమర్పించడంలో ఇదొక ప్రశ్న. లేకపోతే దీంట్లో కూడా ఎంత ఇదిగా మనం సమర్పించడంలో కూడా కొన్ని తేడాలు ఉంటాయా అనేసి అనుకుంటుంటారు. కానీ నిజమండి. ఏంటి అంటే సమర్పించేటప్పుడు చాలామంది చేసే పని ఏంటి అంటే పువ్వులు తీసుకొచ్చిన తర్వాత పువ్వులు అనేవి ఎలా ఉంటాయి? సున్నితంగా ఉంటాయి. అలాగే మన మనసు కూడా సున్నితంగా ఉండాలి. భగవంతుడి మనసు కూడా చాలా సున్నితంగా ఉంటుందంట. అలాగే భగవంతుడికి పువ్వులు పెట్టేటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఏదో ఒక ఫోటో దగ్గర పెడుతున్నాము సర్లే అని తీసుకుని అలా తీసి అలా పెట్టేసేసి ఏదో ఒక మంత్రాన్ని చదివేసుకునో కాసేపు ధ్యానం కింద కూర్చునో వెళ్ళిపోవడం అనేది చెయ్యకూడదండి. ఎందుకని అంటే మనం పువ్వులు పెట్టేటప్పుడు ఏం చేయాలి అంటే ఆ పువ్వులకున్న తొడిమ ఉంటుంది చూసారా, ఆ తొడిమంట మనం కళ్ళు మూసుకుని ఆ పువ్వుని పట్టుకుని ఆ తొడాన్ని ఒలిసి కళ్ళ ముందు, అంటే కళ్ళు మూసుకుంటే కళ్ళ ముందు ఆ స్వామి ఉన్నట్టుగా మనం భావన చేసుకుని ఆ పువ్వుని తీసుకెళ్ళి మళ్ళీ అలా కళ్ళు మూసుకునైనా సరే ఆ స్వామి పాదాల దగ్గర పెడుతున్నట్టుగా మనం భావన చేసుకోవాలి. ఆ చేసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైతే మనం పువ్వుని అలా పెట్టామో ఆ స్వామి పాదాలు చాలా సున్నితంగా చాలా మృదువుగా మెత్తగా ఉంటాయో లేవో తర్వాత సంగతి. కానీ మనం కళ్ళు మూసుకుంటే ఆ స్వామి పాదాలు మనకి తాకుతాయి. అంటే మనం తాకిన భావన మనకి అనిపిస్తుంది. అమ్మ పాదాలు కూడా చాలా మృదువుగా ఉంటాయంట. అంటే ఏ భగవంతుడైనా సరే పాదాలు ఎలా ఉంటాయంటే చాలా సుకుమారంగా సుకుమెత్తనంగా ఉంటాయంట. మనం పువ్వులు ఇష్టం వచ్చినట్టు పాడేసిన, ఇంకొకటి ఏంటంటే తుడాలు తీయకుండా గనక మనం పెట్టేసిన ఆ పువ్వుల్ని మనం సాయంత్రం వరకు అంటే తెల్లారి వరకు ఉంచి మళ్ళీ ఆ పువ్వుల్ని తీసేసి మళ్ళీ మనం కొత్త పువ్వులు పెడతాం కాబట్టి ఆ పెట్టే వరకు కూడా ఆ స్వామికి ఆ పువ్వులు గుచ్చుకుంటాయంట. కాబట్టి ఆ స్వామి పాదాలు నొచ్చుకోకుండా అంటే ఇబ్బంది కలగకుండా మనం పెట్టాలి. కాబట్టి మల్లె పువ్వులైనా సరేనండి, మల్లెపువ్వు తొడుము ఎంత ఉంటుంది మీకు? మల్లెపువ్వు కూడా మీరు చూడండి, ఎక్కడైనా సరే మల్లె పువ్వులతో కూడా ఇది అంటే అర్చన చేసేటప్పుడు కూడా తొడాలు తీసేసి అర్చన చేస్తారు. కాబట్టి మన ఇంట్లో మల్లె పువ్వులైనా సరే ఆ తొడాలు తీసేసి, చామంతి పువ్వులు అయినా సరే ఆ తొడుము గిల్లేసేసి అలాగ గనక మనం కళ్ళు మూసుకుని ఓం నమో వెంకటేశాయ, ఓం మహాలక్ష్మి నమః ఎప్పుడైతే కళ్ళు మూసుకుని ఆ మనస్సు అంటే ఆ స్వామి మీద లగ్నం చేసి ఒక పువ్వు మనస్ఫూర్తిగా ఆయన పాదాల దగ్గర పెడతామో మనకున్న సకల కోరికలు తీర్చి మనల్ని అదృష్టవంతుల్ని ఐశ్వర్యవంతుల్ని ఆనందంగా ఉండేటట్టు చేయటం అనేది ఆ స్వామి పని. మనం చేసేది ఏంటంటే పువ్వుని తొడాలు తీసేసి చక్కగా స్వామి పాదాల దగ్గర పెట్టుకుని మన కోరికల్ని మనం చెప్పుకున్నాం అనుకోండి, మన కోరికలన్నీ తీరుస్తారు. కాబట్టి ఎవరైనా సరే పువ్వులు పెట్టేటప్పుడు తొడాలు తీసేసి గనక స్వామికి సమర్పించినట్టయితే, మనస్ఫూర్తిగా సమర్పించినట్టయితే మీ కోరికలన్నీ తీరుతాయి. జై శ్రీమన్నారాయణ.